అరే నీ మొన్ననే చెప్పినా కాదు పండుగ పెద్దగా అదే చిన్నగా చేసుకుందామని చెప్పి మళ్ళీ నీ లేట్ టైం చూసి ముగ్గురు కలిసి ముచ్చట పెట్టుకుని నా దగ్గర కలిసి అడుగుతాను పండుగ పెద్దగా చేసుకుందామని. అరే నీకు ఎట్లా చెప్తా అర్థమైతే చెప్పి ఇంట్లో సంపాదించేది ఎవరు చెప్పు? నాన్నకు వయసు అయిపోయింది. అన్న ఇంకా జాబే రాబాయి, జాబ్ కోసం తిరుగుతాడు. ఇక నువ్వు అంటావా ఇంట్లో ఆ పని ఈ పని చేసే వరకే నీకు పొద్దు కడుతుంది. ఇక చెల్లి అంటావా చెల్లి హాస్టల్లో ఉంటాయి. ఇక సంపాదించేది ఎవరు చెప్పు? నేను ఒక్కనే కదా. అరే నేను ఒక్కనే కదా మొత్తం ఇదేగా తీసేది సమానం ఇచ్చేది. నాన్నకు గోళీలైనా మందులైనా ఎవరు ఉంటారు చెప్పి నేనే కదా. ఇంకా మనకు 3 సంవత్సరాలు అవుతుంది పిల్లల లెక్క. ఆ హాస్పిటల్ అని ఈ హాస్పిటల్ అని ఆ డాక్టర్ అని ఈ డాక్టర్ అని నీకు ఎన్ని పైసలు ఖర్చు అవుతాను చెప్పు? నీకు తెలియదా? నువ్వు వచ్చి మళ్ళీ నన్ను అడుగుతాను. అరే ఇంట్లో కరెంటు నీళ్ళ బిల్లు పాల బిల్లు ఇవన్నీ ఎవరు కట్టుకుంటారు చెప్పు? నేను ఒక్కనే కదా. ఇవన్నీ ఎలా తీసుకుంటానో కూడా మళ్ళీ నువ్వు వచ్చి నన్ను అడుగుతాను. అట్లానే కాదు ఇంకా డ్యూటీకి లేట్ అవుతుందని చెప్పి మొన్ననే ఈఎంఐ పెట్టుకొని బండి కొనుక్కున్నా. దాని ఈఎంఐ నెల కట్టుకుంటాను. మహిళా సంఘంలో లోన్ ఎత్తుకున్నాం. దాని చిట్టి పైసలు నెల కట్టనే పడుతుంది. నాకు పాన మంచిగా ఉంటుంది అని ఇన్సూరెన్స్ కట్టుకుంటాను. ఇంకా నీ పేరు మీద నా పేరు మీద ఎల్ఐసి కట్టుకుంటాను. ఇవన్నీ కట్టడానికి నాకు ఎంత జీతం అవుతుందని చెప్పేది మా అంటే 20,000. 20,000 సరిపోతుంది కదా అని నేను ఎక్స్ట్రా వర్క్ చేసి ఇంకో 10,000 సంపాదిస్తాను. మొత్తం నాకు వచ్చేది 30,000. ఈ 30,000 ఇవన్నీ కట్టుకోక ఎంత మిగులుతానే చెప్పు? ఆలోచించకే ఏం మిగులుతలేవు. ప్రతి నెల 1వ తారీఖు వచ్చే వరకు నాకు ఎంత భయం అవుతుంది తెలుసా? జీతం వస్తుందని కాదు, వచ్చిన జీతం పోతుందని. అరే నాకు ఎంత జ్వరం వచ్చినా కూడా ఈ అవస్థ అయినా కూడా నేను కష్టపడుకుంటా డ్యూటీకి పోతున్నా. ఎవరి కోసమే? మీకోసం కదా. అరే చుట్టాల ఇంటికి ఆ పండుగ ఈ పండుగ అని 2-3 రోజులు పోతున్నారు. నేను కూడా వస్తున్నానే. అక్కడికి వచ్చిన గంట సేపటికి మళ్ళీ నాకు అన్ని ఖర్చులు గుర్తొచ్చి మళ్ళీ డ్యూటీకి పోతున్నానే. అదే మన గిన్నెన ఖర్చులు అని చెప్పి నేను కష్టపడకుండా పైసలు సంపాదించి ఖర్చుకుంటా పెడతానా. కానీ మిమ్మల్ని మాత్రం ఒక్క మాట అంటలేను. ఇవాళ నువ్వు నాకు నిల్చోబెట్టి పైసలు ఏం చేస్తానని అడుగుతాను. అరే నేను దేవుడికి ఎత్తుకున్నాడు అందంటలేనే. మనకు ఉన్నదాంట్లో మనకి వెళ్ళిన దాంట్లో చిన్నగా చేసుకుందాం అనుకుంటాను. మీరేమో పెద్దగా చేద్దాం అంటే పైసలు ఎక్కడికి పడుతుందో చెప్పు? అరే నాకు వచ్చిన జీతంలో నాకున్న జీతంలో పెద్ద పండుగ చేసుడు మాత్రం అస్సలు కుదరదు. సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు చెప్పు మరి. ఇక చేసేదే ఉంది. ఏ దేవుడైనా కూడా అరే బయట అప్పు తెచ్చి నీకున్న స్థాయికి మించి పండుగ ఏవని ఏ దేవుడు చెప్పాడు. ఉన్నదాంట్లోనే చేసుకోమని చెప్తాడు. ఇంకేంది దేవుడు అన్నట్టే చేద్దాం.